హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్. రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి, మీ అందరు కూడా ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ, ఇది వచ్చేసి శుక్రవారం రోజు చక్కగా ఇంటి ముందు ఇలా వరిపిండితోటి పసుపు కుంకుమలతోటి చక్కగా ముగ్గు అయితే పెట్టుకొని పూజకైతే ఇలా అమ్మవారి పూజ అయితే ఇలా చేసుకున్నాను. చక్కగా ధూపంలో దీపకాంతుల్లో అమ్మవారు చక్కగా నవ్వుతూ సంతోషంగా అనిపిస్తుంది. చూడండి, కార్తీక మాసంలో ప్రతినిత్యము అమ్మవారి సేవలో, స్వామివారి సేవలో ఇలా ఉండడం అనేది చాలా సంతోషాన్ని ఇస్తుంది. చూడండి, కామాక్షి దీపం, అలాగే దీపాల్లో అమ్మవారు ధూపంలో చాలా ఎక్కువ అమ్మవారి పూజా వీడియోసే ఈ కార్తీక మాసంలో వస్తూ ఉంటాయని మీకు ఆల్రెడీ చెప్పి ఉన్నాను. అదేవిధంగా పెడుతున్నాను. మామూలు వీడియోస్ కూడా తర్వాత కార్తీక మాసం అయిపోయిన తర్వాత మీకు రెగ్యులర్గా పెడుతూనే ఉంటాను. స్వామివారు అరుణాచలం నుంచి ఇలా పూజ గదిలో ఉండి పూజలు అందుకోవడం చాలా సంతోషాన్ని ఇస్తుంది నాకు. నిత్యము ప్రతిరోజు పూజ చేసుకుంటూనే ఉంటాము, కానీ ఎందుకో తెలీదు శుక్రవారం అయితే ప్రత్యేకంగా ఒక కొత్త శక్తి అనేది నాలో వస్తుంది. ఆ రోజు ఎంత అంటే హెల్త్ బాగోకపోయినా, కొంచెం వీక్గా అనిపించినా కానీ ఎక్కడ లేని శక్తి అనేది స్వామి అమ్మవార్లకి పూజ చేసుకోవాలి, చక్కగా ఇలా అలంకరణ చేసుకోవాలి, ఇంటి నిండా ఇలా ముగ్గులు వేసుకోవాలి, ఇలా స్వామి ముందు అమ్మవారి ముందు ఇలా అలంకరించుకోవాలని చెప్పేసి ఎక్కడ లేని శక్తి అనేది నాకు వస్తుంది. చూడండి, ఇక్కడ కూడా అమ్మవారి ముందు పూజ గదిలో చక్కగా ఇలా వరిపిండితోటి పసుపు కుంకుమలతోటి ముగ్గులైతే పెట్టుకున్నాను. నా వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్, చూసే అందరూ కూడా నా యూట్యూబ్ ఛానలే కాకుండా ఫేస్బుక్లో కానీ ఇన్స్టాలో కానీ నా పర్సనల్ వీడియోస్ కానీ, లేదు అమ్మవారి స్వామివారి వీడియోస్ కానీ అన్నీ చిన్న చిన్న షార్ట్స్గా పెడుతున్నాను. తప్పకుండా అక్కడ కూడా నన్ను ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. అమ్మవారి పూజ అయితే చక్కగా శుక్రవారం రోజు ఇలా చేసుకున్నాను, హారతిస్తున్నాను. నా వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చక్కగా హారతి తీసుకొని అమ్మవారి ఆశీస్సులు నిండుగా పొందాలని కోరుకుంటున్నాను. ఆ శివయ్యకి ఈ కార్తీక మాసం అంతా ఆలయాల్లో ఇంతకుముందు కూడా చెప్పి ఉన్నాను, అభిషేకాలు చాలా జరుగుతాయి. ప్రత్యేకంగా రుద్రాభిషేకం, పాలాభిషేకం ఇలా జరుగుతూ ఉంటాయి. అలాగే స్వామివారికి అభిషేకాలతో పాటు రుద్రాక్షలు కూడా భక్తులకి అందరికీ ఇస్తూ ఉంటారు. తప్పకుండా ఆ రుద్రాక్షలు తెచ్చుకొని మీ ఫ్యామిలీలో ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదు లేకపోయినా పిల్లలకైనా మంచి వృద్ధిలోకి వచ్చి వాళ్ళు మంచి ప్రవర్తన కలిగి ఉండాలి అన్న స్వామివారి ఆశీస్సులు తప్పకుండా ఉండాలి. అలాగే స్వామివారి రుద్రాక్షలు మీకు మీరు కూడా వేసుకోవచ్చు, చాలా మంచిది. అలాగే పౌర్ణమి రోజు నేను కూడా స్వామివారి ఆలయం నుంచి రుద్రాక్షలు అయితే తెచ్చుకున్నాను. శుక్రవారం రోజు చక్కగా పొద్దున సాయంత్రం అమ్మవారి పూజ అయితే ఇలా చేసుకున్నాను, చాలా ప్రశాంతంగా. చూడండి, తర్వాత ఆదివారం సాయంత్రం చక్కగా తులసమ్మ దగ్గర ఇలా అయితే దీపారాధన చేసుకున్నాను.
యథావిధిగా అమ్మవారికి పూలతోటి అలంకరణ చేసుకొని చూడండి, సాయంత్రం పూట పూజ అండి. ఈ దీపాలలో దీపారాధన అయితే చాలా ఎక్కువసేపు అమ్మవారు స్వామివారి దగ్గర ఉంటుంది. ఎక్కువ సాయంత్రం పూట నేను ఈ దీపారాధన చేసుకోవడానికి ఎక్కువ ఇష్టపడతాను. ఎందుకంటే చాలా ఎక్కువ టైము స్వామి అమ్మవార్ల దగ్గర దీపారాధన ఉంటుంది. చాలా ఇష్టంగా అనిపిస్తుంది కామాక్షి దీపం. ఈ దీపారాధనలో కూడా ఆదివారం సాయంత్రం అయితే చక్కగా ఇలా స్వామి అమ్మవార్లకి పూజ అయితే చేసుకున్నాను. మీకు టైం ఉన్నప్పుడు తప్పకుండా వీడియో అయితే చూసి ఎలా అనిపించింది అని మీ లైక్స్ ద్వారా, మీ ఇష్టాన్ని మీ లైక్స్ ద్వారా, మీ కామెంట్ ద్వారా తప్పకుండా నాకు తెలియజేయండి. దాన్ని బట్టి నేను ఏమైనా మార్పులు చేసుకోవాలా అని తెలుసుకుంటాను. చక్కగా యథావిధిగా అమ్మవారికి స్వామివారికి ఇలా హారతి ఇచ్చుకున్నాను. ఆదివారం సాయంత్రం కూడా చాలా చక్కగా చేసుకొని చాలా ప్రశాంతంగా మనసు నిండుగా అనిపించింది స్వామి అమ్మవార్ల పూజ చేసుకుంటే. ఆదివారం రోజైతే చక్కగా ఆదివారం సాయంత్రం ఇలా అయితే స్వామి అమ్మవార్లకి పూజ చేసుకున్నాను. ప్రశాంతంగా హారతి కూడా ఇచ్చుకున్నాను. చూడండి, నా వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్, చూసే ఆడియన్స్ అందరూ కూడా హారతి తీసుకొని స్వామి అమ్మవార్ల ఆశీస్సులు నిండుగా పొందాలని కోరుకుంటాను. చూడండి, నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఒపీనియన్ని నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్. సర్వే జన సుఖినో భవంతు. బాయ్.